హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ముందుగా ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. సో మాకు కూడా కొంత మోటివేషన్ అంటూ ఉంటుంది కదా. సో ఈరోజు మన న్యూస్ అప్డేట్కి వస్తే, ఆంధ్రప్రదేశ్లో మనకి రేషన్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఉంది కదండి. దానికి ఏంటంటే బేసిక్గా ఈ నెల కూడా మనకి గ్రాసరీస్ అనేవి చాలా కష్టంగా అనిపిస్తున్నాయి కదా. రేట్స్ ఎక్కువ కూడా మనకి దసరా దీపావళి రావడంతో నెక్స్ట్ మంత్ కూడా చాలా అయితే కాస్ట్ అనేవి ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి. సో బియ్యంతో పాటుగా కేవలం మనకి షుగర్ మాత్రమే ఇస్తున్నా అని చెప్పేసి అంటున్నారు. సో కందిపప్పు, గోధుమ పిండికి వస్తే మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలని చెప్పేసి మనం అనుకున్నా సరే, ఇప్పటి వరకు గోడౌన్లో మనకి ఏది కూడా మనకి సరుకైతే మనకి రీచ్ అవ్వలేదండి. సో ఈ నెలలో మనకి ఏంటంటే దసరా దీపావళి పండుగలు ఉండడం వల్ల బయట మార్కెట్లో కూడా చాలా మనకి కాస్ట్ అనేది మనకి అందుబాటులో ఉన్నాయి. బట్ అది కొనడానికి కూడా చాలా మంది చాలా ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. అందుకే గవర్నమెంట్ అట్లీస్ట్ మనకి కందిపప్పు కానీ, గోధుమ పిండి, నూనె మనకి ఈ డిస్ట్రిబ్యూషన్‌లో ఒక భాగంగా చేకూరాలని చెప్పేసి అని అనుకుంటున్నాము. బట్ ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డ్‌లో ఉన్న వారికి ముఖ్య గమనికండి. ఎందుకు అంటే అక్టోబర్ నెలలో మనకి రేషన్ పంపిణీ చేస్తున్నారు కదా. సో వాటిల్లో బియ్యం, పంచదార మాత్రమే మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది అవుతుంది. సో ఇప్పుడు సరఫరా మనకి గోధుమలకు కూడా లేకపోతే ఇప్పటివరకు మనకి 2 సరుకులు మాత్రమే చేరడంతో ఈ నెల చాలామంది కందిపప్పు, గోధుమ పిండి కూడా మనకి కష్టం అంటున్నారండి. బికాజ్ ఎందుకంటే ఈ మెయిన్ పండుగలు చెప్పా కదా, దీపావళి, దసరా ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ మంత్‌లో. సో వాటి వల్ల మనకి అట్లీస్ట్ మనకేంటంటే ఇలాంటి సమయంలో కందిపప్పు, గోధుమ పిండి మనకి డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మనం కోరుకుంటున్నాము. ఇదివరకు ఏంటంటే సరుకుల్లో గోధుమ పిండి, కందిపప్పు, పంచదార మొత్తం అన్నీ ఇచ్చేవారు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే కందిపప్పు అయితే ఆగిపోయిందండి కంప్లీట్‌గా. గోధుమ పిండికి వస్తే ఏదో మాత్రంగా ఇస్తున్నారు. సో ఈ మంత్ కూడా అంటే సెప్టెంబర్ నెలలో కూడా మనకి ఓన్లీ బియ్యం అయితే ఇచ్చారండి. బట్ ఇంకేమైతే మనకి డిస్ట్రిబ్యూట్ చేయలేదు. ఎవరు కూడా మనకి నెక్స్ట్ మంత్ వస్తారో కూడా ఇప్పుడు మనకి కన్ఫర్మ్ అయితే ఏం చేయలేదండి. సో అక్టోబర్‌లో అట్లీస్ట్ మనకేంటంటే బియ్యం, పంచదార అయినా వస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. చూద్దామండి. ఓకే. అండ్ కందిపప్పు అయితే మనకి కాస్ట్ వచ్చేసి డిఫరెన్స్ అయితే చాలా ఉందండి. బయట మార్కెట్‌లో కూడా మనకి ఈజీగా మనకి 180 పైగా అయితే ఉంది. సో గోధుమ పిండి కూడా మనకి కేజీ వచ్చేసి ₹60 దాకా నడుస్తుంది కదా. సో అసలే పండగల సీజన్ కదా. మనకి అట్లీస్ట్ మన గవర్నమెంట్ మనకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మనం అనుకుంటున్నాము. బట్ ఆఫ్‌కోర్స్ ఉంటుందండి. విజయవాడలో వరదలు ఉన్నాయి కదా. వరదలు రావడం వల్ల గవర్నమెంట్ అయితే చాలా హెల్ప్ చేసింది. సో మనం కూడా వాళ్ళని అభినందించాలి, ఏపీ గవర్నమెంట్‌ని. సో అందువల్ల మనకు కూడా ఈసారి దసరా, దీపావళికి కొంత అయితే ఇబ్బంది అయితే కలుగుతుందని చెప్పేసి మనం భావించవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.